2012లో జాతీయ ఓటర్ల దినోత్సవం రావడం జరిగింది. దీని కారణం లోక్ సత్తా ఉద్యమం. అప్పుడు ఇది రాకమునుపు మనకు వచ్చిన గణాంకాల ప్రకారం చూస్తే పట్టణ ప్రాంతాల్లో 45% దొంగోట్లు ఉన్నాయి. 45% గ్రామీణ ప్రాంతాల్లో 15% దొంగోట్లు. ఉన్నోళ్ళు లేనోళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. మరి ఈ రకంగా ఓటు ద్వారా ఒక్క ఓటు ద్వారా మరి ప్రజాస్వామ్యం నిలబడతా ఉంటే మరి ఇంతమంది దొంగోట్లుంటే ఎట్లాగా అని చెప్పి మరి దాన్ని అంతా కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాతే సంస్కరణలు వచ్చినాయి కాబట్టి మీరు ఆన్లైన్లో ఓటు పెట్టుకోగలుగుతున్నాం. అంతకుముందు ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే ఆ టీచర్లు వచ్చి బజార్లో ఉన్నారా ఏదో రాసుకొని వెళ్ళేవాళ్ళు, ఆ ప్రకారం మాత్రం వచ్చే వాళ్ళకి ఎవరైనా మీకు గెట్టిన వాళ్ళు వచ్చి లేరంటే కొట్టేసేవాళ్ళు, ఉన్నారంటే రాసేవాళ్ళు, వాళ్ళకి ఎక్కడుండే వేరే ఊళ్ళు ఉండి మరి ఇవన్నీ కూడా ఇవాళ మనకు ఆన్లైన్లో వచ్చినాయి. పారదర్శకత పెరిగింది కాబట్టి ఇవాళ మరి పట్టణ ప్రాంతాల్లో దాదాపుగా తగ్గి 15% మాత్రమే ఇప్పుడు ఇంకా ఇట్లాంటి ఓట్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలు 5% మాత్రమే ఇప్పుడు ఆ ఓట్లు ఉన్నాయి. మరి ఇంత పెద్ద ఎత్తున మార్పుకి లోక్ సత్తా ఉద్యమం అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఎందుకు చెప్తానంటే మరి హిట్లర్ అడాఫీ అనేటువంటి నియంత నాజీ పార్టీకి ఒక్క ఓటు మెజార్టీతోనే గెలవడం జరిగింది. మరి ప్రపంచాన్ని ఏ రకంగా నియంత్రణతో గడగడలాడించారో మనం అందరం కూడా చూసాం. ఈ భారతదేశంలో మరి వాజ్పేయి ప్రభుత్వాన్ని పార్లమెంట్ లో ఒక్క ఓటు తేడాతో కూల్చివేయడం జరిగింది. ఒక్క ఓటు తక్కువ వస్తే ప్రభుత్వం కూలిపోయింది. కాబట్టి నా ఒక్కడు ఓటు నాకేదో ఊరికే వచ్చింది ఓటు అనేటువంటి భావన ఉంటాం సరైనది కాదు. ఎందుకంటే చాలా మందికి ఇది ఆగండి, చాలా దేశాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. వేరు వేరు సందర్భాల్లో ఆ దేశాలకు స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయినా మరి వాళ్ళందరూ కూడా స్వాతంత్రం తర్వాత ఓటు హక్కు కల్పించాల. ఒక్క భారతదేశంలోని కుల మతాలకు అతీతంగా అయ్యా డబ్బున్న వాళ్ళకి ఓటు ఇవ్వాలని చెప్పి చాలా మంది ప్రతిపాదనలు ఇచ్చారు. పన్ను కట్టే వాళ్ళకి ఓటు ఇవ్వాలని ప్రతిపాదనలు ఇచ్చారు. చదువుకున్న వాళ్ళు ఓటు ఇవ్వాలని ఇచ్చారు. ప్రతి ఒక్కరికి వయోజన ఓటు హక్కు కావాలని చెప్పి పోరాటం చేసి సాధించి పెట్టి మరి తన జీవితాన్ని దారాదత్తం చేసినటువంటి మహాశయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఈ ఓటు విలువ మన తెలియట్లా, మనం కష్టపడకుండా వచ్చింది. తెలంగాణ ఎలా వచ్చింది? అనేక మంది బలిదానం జరిగితే తెలంగాణ వచ్చింది. కాబట్టి వాళ్ళకి ఆ ఓటు విలువ, వాళ్ళకి తెలంగాణ విలువ తెలుసు. మనకు ఊరికే వచ్చింది ఓటు అనేటువంటి స్పృహలో ఉండటం వల్లే మనకి ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాం అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా గుర్తించాలి. ఏదైతే విద్య, వైద్యం ఇవాళ కూడా మరి ఏమంటారు డోలీల్లో పేషెంట్ని తీసుకెళ్తా ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఇంకా కొనసాగితే 77వ గణతంత్ర దినోత్సవం అని చెప్పుకుంటూ చట్టబద్ధ పాలన లేకుండా ఎవడైతే పలుకుబడి ఉన్నాడు పొజిషన్కి వెళ్తే వాళ్ళకి ఎవరైతే బాధితులకి వ్యతిరేకంగా కేసులు కట్టే పరిస్థితులు కొనసాగుతూ ఉంటే ఈ స్వాతంత్రానికి గణతంత్ర దినోత్సవానికి అర్థం ఉంటుందని చెప్పి చెబుతూ చివరిగా నేను ఒక మాట చెప్తా. ఉల్లిపాయలు తిరిగేటువంటి ఒక చెక్క బోటు కొనడానికి వెళ్ళా. చెక్క బోటు కొనడానికి వెళ్తే ఆ షాప్లో చూపించేటువంటి ఆ బాయ్ నన్ను తీసుకొని వెళ్ళా. ఒక 10 చెక్క బోట్లు అక్కడ పెట్టి ఏమండి ఇది ఇండియా మేడు, ఇది అక్కడ మేడ్ అని చెప్పి, ఇది చైనా మేడ్ అని చెప్పి పెట్టడం జరిగింది. నాకు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో సిగ్గు అనిపించింది. అంటే ఒక ఉల్లిపాయలు కూరగాయలు దొరుకునే చెక్కబోటు చైనా వాడు చిలకలూరు పేట తీసుకొని చంపుతా ఉంటే ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉందని మనం చెప్పుకుంటూ ఇంకా సంక్షేమ పథకాలు ఇస్తాం, మీరు అందరూ కూడా ఆ సంక్షేమ పథకాలకు ఆధారపడని ప్రభుత్వాలు చెప్తూ మేమందరం కూడా అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తా ఉన్నారు అని చెప్పి చెప్పుకుంటున్నా. అంటే ఇది ఎంతటి సిగ్గుచేటో ఆలోచన చేయండి. ఇవాళ రోడ్డు మీద 10 రూపాయలు పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా చైనా నుంచి వస్తూ ఉన్నాయి. క్యాలిక్యులేటర్లు చైనా వస్తున్నాయి, లేకపోతే దోవల బ్యాటరీలు చైనా నుంచి వస్తున్నాయి, మన సెల్ ఫోన్లన్నీ వస్తున్నాయి. ఆఖరికి ఒక చెక్క బోటు కూడా తీసుకొచ్చి చైనా నుంచి చిలకలూరు పేట అమ్ముతున్నారంటే మన ఉపాధి ఏ రకంగా ఉంది? మనతో పాటు సమానంగా ఉన్నటువంటి చైనా ఇవాళ అమెరికాని శాసించేటువంటి ఆర్థిక స్థితిగా ఎదిగింది. వాళ్ళ అమెరికా వాళ్ళకి చైనాను చూసి గసగసలాడుతూ ఉంది. మనం ఇవాళ మరి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఉద్యోగ క్యాలెండర్లు అని చెప్పి పాపం పంచి పెడతా ఉన్నారు. ఈ విషయాల గురించి మనం చెప్పుకోవాలంటే గత 8 సంవత్సరాల్లో 22 కోట్ల మంది ఉద్యోగాలకు అప్లై చేసుకుంటే ఈ దేశంలో 7,22,000 మంది మాత్రం ఉద్యోగం వచ్చింది. అంటే ప్రతి 300లో ఒక్క వాళ్ళకి మాత్రం ఉద్యోగం వస్తూ ఉంది. ఉద్యోగాలు అందరికీ ఇవ్వడం ప్రభుత్వాలు సాధ్యం కాదు. మనం చైనా మాదిగా ఆవిష్కరణ తయారు చేయగలగాలి. మన మహిళలు సాసులు టమాటా సాసు, మిర్చి సాసు నేర్పితే వాళ్ళు ఇవి తీసుకెళ్లి మనం ప్రపంచానికి మనకి అమ్మాయి పరిస్థితుంటా. మన సాసుల్ని కార్పొరేట్ల నుంచి, కూల్ డ్రింకుల నుంచి, ప్రపంచాన్ని నుంచి దిగుమతి చేసుకుంటూ ఈవేళ $99 90 పడిపోయిందంటే మనం సిగ్గుపడాల్సిన అంశం అని చెప్పి పాలకులు ఇప్పటికైనా స్వాతంత్ర దినోత్సవం రోజు, గణతంత్ర దినోత్సవం రోజు అద్భుతమైన ప్రసంగాలు చేయడం కాకుండా అద్భుతమైనటువంటి విధానాలు రూపకల్పన చేసి ఆ స్వాతంత్ర సమరయోధుల యొక్క ఆకాంక్షల్ని ఈ దేశంలో నెరవేరడం కోసం వారందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ ఉదయకాలంలో మీరు అందరూ పాల్గొని మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు.